గైస్ నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, అదేంటి అంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఆ ఛానల్ చాలా అంటే చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, చాలా పెద్దగా ఉంటుంది. మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఆ ఛానల్లో ఉన్న కాంటెంట్ అంతా కూడా. కాకపోతే ఆ ఛానల్ కాంటెంట్ దేని గురించో మీరు గెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఛానల్ యొక్క వీడియో లింక్, ఆ వీడియో చూడండి. అది హింట్ 1. మీకు అలాగే మొత్తం 3 హింట్స్ అయితే వస్తాయి. ఆ 3 హింట్స్ని బట్టి ఆ ఛానల్ దేని గురించో, ఏ కాంటెంట్ వస్తుందో దాంట్లో గెస్ చేస్తారు ఎవరైనా. అండ్ అందరూ కూడా తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఛానల్కి నేను ఆల్రెడీ ప్రస్తుతానికి ఒక పేరు పెట్టాను. అసలు పేరు కాదు, ఆ పేరు ఒకటి పెట్టాను ప్రస్తుతానికి. అదేంటో అక్కడ చూసి వచ్చి ఇక్కడ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. అండ్ దీనికి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అది నాకు తెలిసి దీనికంటే త్వరగా ముందుకెళ్ళచ్చు, దీనికంటే పెద్దగా అవ్వచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. మీ అందరూ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే. సో ఒకసారి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఆ లింక్ పెడతాను, ఒకసారి చూడండి. వెళ్ళి ఆ ఛానల్లో ఉన్న వీడియో చూడండి. హింట్ 1 వీడియో ఉంది. నెక్స్ట్ సండే హింట్ 2 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే హింట్ 3 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే ఆ ఛానల్ దేని గురించో రివీల్ అవుతుంది. సో చూడండి, ఒకసారి చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, గెస్ చేయడానికి ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్ని కూడా పూర్తిగా చూసి అదేంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. అండ్ దానికంటే ముందు అదైతే మటుకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామందికి ఇంకా 2 రోజుల్లో ఇంకా తమిళనాడు ఎలక్షన్స్ తాలూకు రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి, సో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఒక కైండ్ ఆఫ్ కంపారిజన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలైపోయాయి. అండ్ కంపారిజన్స్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోయాయి ఆల్రెడీ. సో ఇప్పుడు దళపతి విజయ్ గారిని ఎస్పెషల్లీ మన పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువగా కంపేర్ చేస్తుంటారు, అది మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారిదే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కూడా, మోస్ట్ ఆఫ్ ద పాలసీస్. సో ఇప్పుడైతే ఆయన సోలేగా పోటీ చేస్తున్నాడు. అది 2019లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రోత్సాహన ఫీలింగ్ కలుగుతుంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఆయన అలయన్స్లోనే ఉంటాడన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. సో అది కూడా 2024లో జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు చేసింది అనిపిస్తుంటుంది. అంటే ఇదంతా కూడా మోస్ట్లీ ఆయన ప్యాటర్ను, ఆయన స్టైలు, ఎలివేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్న ఫీలింగ్ కలుగుతుంటుంది. అక్కడక్కడ కొన్ని వేరే సీన్లు తప్పిస్తే, మొన్న సైకిల్ మీద వెళ్తూ సడన్గా ఎవరో పూలతో ఏదో చుట్టింది ఏదో ఇసరిపోతుంటే అరే హో అని చెప్పి అర్జెంటుగా సైకిల్ ఆపేసి ఓ సాహో అనుకుంటూ జీప్లోకి వెళ్తారు. అట్లా మా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు జరగలేదు, కానీ ఆయన అప్పుడప్పుడు ఇట్లాంటి చేస్తుంటాడు ఆయన. సో సరే, అది వేరే విషయం. కాకపోతే మోస్ట్లీ పీపుల్ అయితే కంపేర్ చేస్తుంటారు కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం కూడా కొంచెం కంపేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ని కంపేర్ చేద్దాం. మనకి మిగతావి ఏం అవసరం లేదు, ఓన్లీ పొలిటికల్ సిచ్యువేషన్స్ కంపేర్ చేద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు జనసేన 2014లో పెట్టారు. అండ్ ఈ పార్టీ యొక్క మెయిన్ పాలసీస్ ఏంటంటే యాంటీ కరప్షన్, పబ్లిక్ అకౌంటబిలిటీ అండ్ రీజనల్ జస్టిస్. మీన్వేల్ దళపతి విజయ్ గారి పార్టీ టీవీకే తమిళగ వెట్రికజగం తాలూకా మెయిన్ మోటివ్స్, మెయిన్ పాలసీస్ ఏంటంటే యాంటీ కరప్షన్, యూత్ ఫోకస్, సిస్టమ్ చేంజ్. సో యాంటీ కరప్షన్ ఇద్దరిలోనే కామన్గా ఉంది. సో అది పరిస్థితి. అండ్ ఇనీషియల్గా జనసేన కూడా అలయన్స్లో ఉండి తర్వాత సోలోగా వచ్చి మళ్ళీ ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు. అండ్ టీవీకే బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతానికి సోలోగా ఉంది, బట్ నెక్స్ట్ టైం చెప్పలేం మనం. సో వీళ్ళు యాక్చువల్గా జనసేన పవన్ కళ్యాణ్ గారు మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే చాలా ఏళ్ళైంది పార్టీ పెట్టి. అండ్ ఇప్పుడు గెలిచారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ చాలా మంచిగా ఆయన పని ఆయన చేస్తున్నారు, మిగతా గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి పాలసీలు వాళ్ళవి, ఎవరి గవర్నమెంట్ వాళ్ళది, అంటే ఎవరి వర్క్ వాళ్ళది, ఎవరికి డెడికేట్ చేసిన వర్క్ని వాళ్ళు 100% బెస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదంతా ఉంది. సో వీళ్ళకైతే ఇంకా ఎలక్షన్స్లో ఎటువంటి టెస్ట్ అయితే ఎదురు కాలేదు. సో చూడాలి మరి ఇంకా. సో ఇంకా ఎక్స్పీరియన్స్ అండ్ గ్రౌండ్ స్ట్రెంత్ పరంగా చూసుకుంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో మల్టిపుల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కొంచెం పెద్దదే ఉంది, ఎందుకంటే గత దశాబ్ద కాలంగా ఎలక్షన్స్లో ఉన్నారు కాబట్టి. సో విజయ్ తలపతి గారికి ఏంటంటే ఫ్యాన్ బేస్ ఉంది, అది పార్టీ క్యాడర్ కింద కన్వర్ట్ అవుతుందో లేదో మనం చెప్పలేము, పార్టీ శ్రేణులుగా మారుతారో లేదో మనం చెప్పలేము. బట్ మీన్వైల్ జనసేనకి ఎక్కువే ఉన్నారు. సో అది పాయింట్. అండ్
బేసిక్గా పొలిటికల్ నెగోషియేషన్ ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారికి బాగానే ఉంది. ఎందుకంటే ఈవెన్ సెంటర్ తరపున చాలాసార్లు ఆయన వెళ్ళి ఢిల్లీలో కానీ వేరే దగ్గర కానీ ఆయన ప్రచారాలు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు తమిళనాడులోకి చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే వెళ్ళి రీసెంట్గా ప్రచారం అది చేసి వచ్చారు బీజేపీ తరఫున. సో మెయిన్వైల్ విజయ దళపతి గారికి ఏంటంటే ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు, అండ్ క్యాడర్ అయితే అసలు బిల్డ్ అవ్వలేదనే చెప్తాను నేనైతే ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే. ఇంకా పొలిటికల్ స్ట్రాటజీ చూసుకుంటే ఒక క్లారిటీతో ఒక విజన్తో పవన్ కళ్యాణ్ గారు అయితే ముందుకెళ్ళారు ఈ టర్మ్ ఎలక్షన్స్లో. సో అంతకుముందు ప్రయత్నించారు డిఫరెంట్గా, అది వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు దళపతి విజయ్ గారు కూడా అలాగే ప్రయత్నిస్తున్నారు. అది వర్కౌట్ అవుతుందో లేదో మనకు రిజల్ట్ వచ్చేది తెలుస్తుంది. బట్ ఇద్దరిది కూడా ఆ అగ్రెసివ్ అప్రోచ్ అయితే ఉంది. బట్ ఎవరిది ఎక్కువ అగ్రెసివ్ అప్రోచ్ అంటే పవన్ కళ్యాణ్ గారిది. అంటే పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేసినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు కూడా చాలా పవర్ఫుల్గా చేశారు. నాకు బాగా గుర్తు, ఇట్లా ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఒక రీల్ వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారిది. అదేంటంటే ద నైట్ దట్ చేంజ్డ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అని చెప్పి ఒకటి వచ్చింది. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు మొత్తం అటు కారు మీద రావడం, మొత్తం వెహికల్స్ అన్నీ కూడా వెళ్దాం, వర్షంలో అది కూడా మళ్ళీ. సో తర్వాత పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఆపిన బిట్ వచ్చింది, ఆయన కారు మీద కూర్చోవడం, తర్వాత కింద కూర్చోవడం, తర్వాత గట్టిగా నినాదాలు చేయడం, ఇవన్నీ కూడా వచ్చాయి. తర్వాత ఆయన మీదకి ఇట్లా ఒక ఆ ఎర్ర కండువ విసిరితే ఆయన తీసుకొని ఇట్లా తిప్పి ఇట్లా వేసుకోవడం, అది కానీ. తర్వాత ఇంకోటి ఉంటుంది, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్ బాయ్, అదొకటి ఉంటుంది. సో బేసిక్గా అది చాలా అంటే చాలా అగ్రెసివ్ అప్రోచ్ అనమాట. అది చాలా గట్టిగా ఉండేది అది. మీన్వైల్ తలపతి విజయ్ గారిలో ఆ అగ్రెసివ్ అప్రోచ్ అయితే లేదు. అది అసలు ఎప్పుడు కనబడదు నాకు. ఎంతసేపు స్టాలిన్ సార్ అలా చేశారు, స్టాలిన్ సార్ ఇలా చేశారు, స్టాలిన్ సార్ ఏంటి సార్ ఇది, ఇదే కనబడుతుంటుంది. అంటే నువ్వు అపోజిషన్గా పోటీ చేస్తున్నావా, లేదంటే వాళ్ళని తిడితే మళ్ళీ ఎక్కడ నీకు ప్రాబ్లం అయిపోద్దో, ఎందుకంటే అలాగే వాళ్ళే గెలుస్తారులే అని చెప్పి ముందే క్లారిటీలో ఉండి మాట్లాడుతున్నావా అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. యాక్చువల్లీ గెలుస్తారో ఓడుతారో తర్వాత సంగతి, బట్ ఆ అప్రోచ్ అనేది సాలిడ్గా అగ్రెసివ్గా ఉండాలి. అది లేదు మీన్వైల్ తలపతి విజయ్ గారిలో. ఇట్లా చాలానే ఉంటాయి. సో చాలా ఏమంటారు, గవర్నమెంట్ తాలూకా అంటే విధి విధానాలను అనొచ్చు, లేదంటే వాళ్ళు చేస్తున్న పనులను అనొచ్చు, వేటనైనా సరే పాయింట్అవుట్ చేయడం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి. మీన్వైల్ తలపతి విజయ్ గారి సైడ్ నుంచి అదైతే నాకు అంత బాగా కనబడాల. సో ఈ అగ్రెసివ్ అప్రోచ్ అనేది లేకపోవడం వల్ల పొలిటికల్ స్ట్రాటజీ పరంగా ఎక్కడో నాకు విజయ్ గారు బాగా డౌన్లో ఉన్న ఫీలింగే కలుగుతుంటుంది నాకు. మరేమో మరి ఇంకా నాకైతే అట్లా అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్ట్రాటజీ బేసిక్గా బాగా వర్కౌట్ అయింది, అప్పుడు చాలా గట్టిగా ముందుకెళ్ళింది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ యాక్చువల్లీ. తర్వాత ఇంకా జనరల్గా ఈ వేరే స్పీచెస్లో కూడా సరే, నాట్ బేస్డ్ ఆన్ ఐ మీన్ ఏంటంటే అవత అపోజిషన్ అంటే రూలింగ్ గవర్నమెంట్ని పాయింట్అవుట్ చేయడం సంగతి పక్కన పెడితే, పీపుల్కి ఏమేం కావాలి, ఏమేం చెప్పాలి, అంటే మనం ఏమేమి హామీలు ఇస్తున్నాం, ఏమేం కావాలి వాళ్ళకి, సో మనం గెలిస్తే ఏం చేస్తాం అని చెప్పేవి కొన్ని ఉంటాయి. సో వాటికి కూడా కొన్నిసార్లు చాలా పవర్ఫుల్ స్పీచ్లు అవసరం. అది పవన్ కళ్యాణ్ గారిలో కనబడుతుంది. ఎమోషనల్గా ఫైరీ స్పీచ్లు కనబడుతుంటాయి. తలపతి విజయ్ గారు అన్నీ కూడా కంట్రోల్డ్ అండ్ క్యాలిక్యులేటెడ్ స్పీచ్లు ఉంటాయి. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారివి జెన్యూన్ ఎమోషన్స్ ఉంటే, తలపతి విజయ్ గారివి ఆర్జీవి గారు చెప్తారు ఒకసారి ప్రోగ్రామ్డ్ ఎమోషన్స్ అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ ఎమోషన్ కావాలని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయి వస్తారు, ప్రాక్టీస్ చేసుకొని వస్తారు. సో ఆ ప్రోగ్రామ్డ్ ఎమోషన్స్ వస్తాయి ఆయన సైడ్ నుంచి. నాకు అది ఒకటి కరెక్ట్గా అనిపించదు. సో పవన్ కళ్యాణ్ గారికి అందుకే యూత్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్రస్ట్రేషన్తో బాగా కనెక్ట్ అయింది. బట్ విజయ్ తలపతి గారికి ఏంటంటే ఈ సింబలిజము, మెసేజింగు, తమిళనాడు కల్చరు, ద్రవిడియన్ మైండ్ సెట్, తమిళియన్సే తోపు, దమ్ముంటే ఆపు, ప్రపంచం అంతా మా కాలికి చెప్పు కింద తుప్పు, ఇట్లాంటి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో దాన్ని బేసిక్గా పూర్తిగా హైలైట్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యాడు. గట్టిగా మాట్లాడుకుంటే స్టాలిన్ గారు ఎక్కువ హైలైట్ చేస్తారు దీన్ని, ఈయన చేయడు, అదేదో నాకు అర్థం కాదు. సో విజయ్ తలపతి గారు లైక్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, ఒక యాడ్ని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. ఏదో ఒక యాప్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎట్లా చెప్తారు, అట్లాగే ఉంటుంది అయిందంతా కూడా. సో పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే కొంచెం మాస్, వీరమాస్ ఉంటుంది. సో ఇంకా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే, ఈ రెండు పార్టీలు ఉన్న చోటు చూసుకుంటే,
పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోట పొలిటికల్ డామినెన్స్ ఉన్నప్పటికీ కూడా కొంత ఇన్స్టెబిలిటీ ఉంది ఆ టైంకి. సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బేసిక్గా ఎట్లా చేశారంటే ఇనీషియల్గా దాన్ని ఇంకా ఇన్స్టేబుల్ చేశారు. ఇనీషియల్గా దాన్ని ఇంకా ఎక్కువ, ఇప్పుడు ఒక పడవ సముద్రం మీద వెళ్తుంది, అదేంది అటు అటు ఇటు అటు ఇటు ఊగిపోతుంది మొత్తం. అప్పుడు ఏం చేయాలి జనరల్గా? ఇటొకరు ఉన్నారు, కానీ ఒకరు వెయిట్ ఎక్కువ ఉంది, ఒకరు వెయిట్ తక్కువ ఉంది. సో పడవ అటు ఇటు ఊగిపోతుంది, అటు ఇటు ఊపుతుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? మధ్యలో ఉండి ఇటు కొంచెం ఎక్కువ వెయిట్ పెడితే, ఇటు కొంచెం తక్కువ వెయిట్ పెడుతూ దాన్ని బ్యాలెన్స్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏం చేశారు? ఆ టైంలో దాంతో ఆడుకున్నారు. వెళ్ళి రెండు వైపులో పట్టుకొని ఇటు ఇటు ఆయన ఇంకా ఎక్స్ట్రా ఊపారు, అది ఇంకా ఎక్కువ ఊగిపోయింది, అది ఎక్కువ ఇన్స్టేబుల్ అయిపోయింది. తర్వాత ఒక సైడ్కి వెళ్ళి అటు స్టెబిలైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు స్టెబిలైజ్ చేసింది కూడా ఎలాగా అంటే, వెయిట్ ఎక్కువ ఉన్న సైడ్ వెయిట్ తగ్గేలా చేశారు, వెయిట్ తక్కువ ఉన్న చోట వెయిట్ పెరిగేలా చేశారు. రెండూ చేశారు ఆయన. ఏదో ఒక దగ్గరికి వెళ్ళి వెయిట్ పెంచడమే కాదు, వెయిట్ ఎక్కువ ఉన్న చోట వెయిట్ తగ్గేలా కూడా చేశారు. అది కూడా జరిగింది యాక్చువల్గా మాట్లాడుకుంటే. సో ఇది ఉంది, డామినెన్స్ బాగానే ఉంది. కాకపోతే తమిళనాడులో అలా కాదు. ఆంధ్రాలో ఏంటంటే అలయన్సెస్ ఉన్నాయి అప్పటికి కూడా, బట్ చాలా లిమిటెడ్ అండ్ వాటి ఇంపాక్ట్ తక్కువ. తమిళనాడులో అలా కాదు, అలయన్సెస్ ఎక్కువ, వాటి ఇంపాక్ట్ కూడా ఎక్కువే. వాటి ఇంపాక్ట్ లిమిటెడ్ వెర్షన్ కాదు, వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువ. సో అదొక పెద్ద ప్రాబ్లం ఉంది తమిళనాడులో. సో పవన్ కళ్యాణ్ గారికి ఎంట్రీ కొంచెం ఈజీ నన్ను అడిగితే యాక్చువల్లీ. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్స్ కొంచెం ఈజీ టు ఎంట్రీ అనమాట ఇలాంటి ఒక స్టార్కి. తమిళనాడు అట్లా కాదు, తమిళనాడు అంత ఈజీ కాదు, అది కొంచెం కష్టమే ఆయనకి. సో విజయ్ తలపతి గారి పాజిటివ్స్ ఏంటంటే మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తమిళనాడులో, అండ్ పొలిటికల్గా ఇంతమంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఫ్రెష్ ఇమేజ్, క్యూరియాసిటీ ఉంటుంది కొంచెం, చూడాలి మనకి. బట్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, సో ఎట్లా గెలుస్తారో ఏంటో తెలియకపోవడం, సో ఆర్గనైజేషన్ ఇంకా ఫామ్ అవుతూనే ఉంది, అది ఇంకా చెక్కుతానే ఉన్నారు దాన్ని, ఆ శిల్పాన్ని, టీవీకే అనే శిల్పాన్ని ఇంకా చెక్కడం పూర్తి అవ్వలేదు. అది ఎలక్షన్లు కూడా అయిపోయినాయి కానీ ఇంకా చెక్కలే, ఏమో మరి అది ప్రాబ్లం. సో పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఏం చేస్తే ఏది బెటర్ ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. కొన్ని దెబ్బలు తగిలినాయి కాబట్టి ఆ తగిలిన దెబ్బల తాలూకా ప్రభావం ఆయన మీద కొంచెం పడి ఆయన నేర్చుకున్నారు బాగా అట్లా. బట్ నేను జనరల్గా ఎంత కాదనుకున్నా సరే స్ట్రాంగర్ ఇండిపెండెంట్ బేస్ 100% లేదు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇప్పటికీ కూడా. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన సోలోగా పోటీ చేస్తే ఇబ్బంది పడతారేమో అన్న ఒక భయం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకనే కాదు టీడీపీకి ఉంటుంది. ఎందుకంటే ఈ కూటమి తాలూకా ఎఫెక్ట్ వల్ల ఓట్లు చీలకుండా పర్ఫెక్ట్ పని, అది కాకపోతే ఇబ్బంది. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారికి తలపతి విజయ్ గారికి కంపారిజన్ చేయాలి అంటే, పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఒక స్ట్రాంగెస్ట్ ఓట్ బేస్ ఉన్న పర్సన్ ఇప్పుడు ప్రజెంట్. తలపతి విజయ్ గారికి స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది, అది ఓటు బేస్ కింద కన్వర్ట్ అవుతుందో లేదో రిజల్ట్ వచ్చేది తెలుస్తుంది మనకి. అది సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై, నెక్స్ట్ వీడియో, బై బై.